విధానము సాధన చేద్దాం. ఎలా చేయాలి, ఎలా ఉండాలి. ఒకానొక ఊరిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలక ఉంది. అది తన పిల్లలు పెద్దవవుతుండటంతో బయటకు వెళ్ళి ఏదైనా అపాయంలో పడతాయేమోనని భయపడి ఒకరోజు రెపరెప రెక్కలు కొట్టుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్ని చూసి, పిల్లలారా రండి, మీకు ఒక మంచి పాట నేర్పిస్తాను అంది. సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన పిల్లలకు వేటగాడుస్తున్నాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త, మెడ విరుస్తాడు జాగ్రత్త అనే పాట నేర్పింది. అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చేసుకున్నాయి ఆ పిల్లలు. బహు రమ్యంగా పాడడం మొదలుపెట్టాయి. అమ్మయ్య, వేటగాడు వచ్చినా ఆ పిల్లలకి ఇంకేం పర్వాలేదు అనుకుని వేట కొరకు అడవుల్లోకి తుర్రున వెళ్ళిపోయింది ఆ తల్లి చిలుక. ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే చిలుక పిల్లలు వేటగాడు వస్తున్నాడు జాగ్రత్త అని పాడసాగాయి. అది విన్న వేటగాడు అడలిపోయి చెట్టు చాటున నక్కి, పోనీ గింజలు విసిరి చూద్దామా అని కొన్ని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త అని పాడసాగాయి. ఆశ్చర్యపడ్డాడు వేటగాడు. ఏం చెయ్యాలో అర్థం కాక వల వేశాడు. ఈలోగా వల వేస్తాడు జాగ్రత్త అని పాడుతూ ఆ చిలుకలు అతడు విసిరిన వలపై రాలాయి. పాడుకుంటూ గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కొక్కటిగా పట్టుకుని మెడ విరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ చిలుకలు మెడ విరుస్తాడు అంటూనే చచ్చిపోయాయి. అయ్యో, ఈ చిలుకలు పాట అయితే నేర్చుకున్నాయి గాని దానిలోని అర్థాన్ని గ్రహించుకోలేదు. మన పిల్లల చదువులు కూడా ఇలానే ఉన్నాయి. పిల్లలే కాదు, మనమందరం కూడా నేడు మనమందరము చక్కని దేవుని శ్లోకాలు, పాటలు, మంత్రాలు, పురాణాలు, ప్రవచనాలు, వేదాలు, సహస్రనామాలు వింటున్నాం, చదువుతున్నాం, పాటిస్తున్నాం. అది ఎట్లా ఆచరించకుండా వదిలేస్తున్నాం. నాకు తెలిసిన దేవుడు లేకపోతే ఋషులు వాటిని పాటించి ఆచరించి ఆచరించమన్నారు. ఏదన్నా విన్నా కూడా ఆచరిస్తేనే కదా మనకు ఫలితం ఉండేది. అంతేగాని వాళ్ళు చెప్పిన మంత్రాన్ని 11 సార్లు చేయమనడం, ఒక మండలం చేసుకోవడం, ఒక 1,00,000 సార్లు చేసి వదిలేయడము అట్లా కాదనమాట. అవన్నీ మనం సృష్టించుకున్నవి. మనలాగే చిలికి పిల్లలు బాగా పాడడం నేర్చుకున్నాయి కానీ అర్థాన్ని గ్రహించలేక పాపం చనిపోయాయి. భగవద్గీతను ప్రవచించే పెద్దవారు కూడా ఇది పారాయణ గ్రంథం కాదు, అనుష్ఠాన గ్రంథం అంటారు. ఆచరణలో పెట్టలేనిది ఎన్ని వల్లించినా వృధాయే కదా. అద్భుతం. ఆచరణ పర్యంతరం ఉండాలి. మనం నేర్చుకునే మంచేదైనా సరే ఆచరణాత్మక విధానము సాధన చేద్దాం. శ్రీ మాత్రే నమః. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అమ్మగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సాయనా.